సిద్దిపేట జిల్లా తొగుట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత 4-5 రోజులుగా తొగుట మండలం గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల ప్రాంతాల్లో పులి అడుగుల ఆనవాళ్లు కనిపించాయి. కామారెడ్డి జిల్లా ఇందల్వాయి అటవీ ప్రాంతం నుంచి సిద్దిపేట జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించినట్టు సమాచారం. అటవీ ప్రాంత శివారు మండలాలు, గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నది. ఇది అటు కామారెడ్డి ప్రాంతం నుంచి సిద్దిపేట జిల్లాలో ఎంటర్ అయినట్టుగా మనకు అటవీ శాఖ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా గత 2 నెలలుగా ఈ పెద్ద పులి ఏదైతే ఉందో ఇది అటు చంద్రాపూర్, నాగ్పూర్ ప్రాంతానికి సంబంధించిన దండకారణ్య అటవీ ప్రాంతం నుంచి అట్లా బయలుదేరి అది నిర్మల్ కామారెడ్డి నుంచి సిర్నాపల్లి అటవీ ప్రాంతము అట్లా ఆ ప్రాంతాలన్నీ చుట్టుకుని వస్తూ అటు ఎల్లారెడ్డి అటవీ ప్రాంతం నుంచి మెల్లిగా ఇటు సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. దాని ప్రకారం అది ఇక్కడి వరకు వచ్చింది. గత అటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు, ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు కూడా ఈ మ్యానీటర్గా మారక ముందే దాన్ని పట్టుకోవాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అది దొరికినటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. మొత్తానికి ఇవి మనకున్నటువంటి సమాచారం మేరకైతే 2 పెద్ద పులులు అటు నాగ్పూర్ ప్రాంతం నుంచి ఇది చంద్రాపూర్ ప్రాంతం నుంచి బయలుదేరి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ పెద్ద పులులు అక్కడి నుంచి మిస్ అయినట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఇంకొక పెద్ద పులి ఏమైందనేది మాత్రం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అది వేటగాళ్ళు ఏవైనా దాన్ని చంపేసి ఉంటారా అనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దానికోసం కూడా ఇది వెతుక్కుంటూ మిగతా ప్రాంతాల్లో తిరుగుతున్నదా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పెద్ద పులి గనక ఇది అటు పశువుల్ని తినడం మొదలు పెట్టడము, ఈ ప్రాంతానికి సంబంధించిన మ్యాన్ ఈటర్గా కూడా మారే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇది పెద్ద ప్రమాదమే జరుగుతుందనే ఒక అంచనా అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది రైతులు ఉన్నారు, ఈ భూములకు సంబంధించిన రైతులు ఉన్నారు. అట్లాగే ఈ పెద్ద పులిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. అతన్ని మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. రెగ్యులర్ డ్యూటీ రాగానే ఆ రోజు కూడా నిన్న కూడా వచ్చాను. 4కి ఇంటికి అంచెలు వెళ్ళినాను. 4:05 to 4:10 మధ్యలోకి వచ్చుంటే డ్యూటీ ఎంటర్ అవుతుంటే మా కమాన్ గేట్ ఉంటుంది. గేట్ కర్ రాగానే అది దాని రోడ్ క్రాస్ చేస్తుంది. నేనేమో క్యాజువల్గా వెళ్ళిపోతున్నాను. యాక్సిడెంటల్గా అది వెళ్ళిపోయింది. ఇలా మా పక్కపంటి వీళ్ళ మా రిలేషన్ ఉంటుంది, వీళ్ళ బాయ్ దిక్కి వెళ్ళిపోతుంది. నేను దాన్ని చూసి వెళ్ళిపోయి ఇలా కాల్ చేశాను. ఇట్లా పులి వచ్చింది, మీరు జాగ్రత్త రండి, 2-3 విలేజ్లో కూడా రండి అని ఫోన్ చేశాను. అట్లే మా ఊరు గ్రామ సర్పంచ్కి ఫోన్ చేశాను. గ్రామ సర్పంచ్కి ఫోన్ చేసి ఎంఆర్ఓ గురించి ఫోన్ చేశారు. ఎంఆర్ఓ గారు నాకు కాన్ఫిడెంట్ కల్పించారు, చూశానని చెప్పాను. తర్వాత మన ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫస్ట్ చెక్ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ చేస్తామన్నారు. తర్వాత లేఖలాడుతుంటే అక్కడ దొరికినాయి నిన్న 2-3 ఆధారాలు. అందులో చెక్ చేసుకోరు, కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇక్కడే ఉండి సీసీ కెమెరాలు 2 పెట్టారు. దాన్ని చెక్ చేస్తున్నారు, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంత దూరం నుంచి చూసింది దాన్ని? నాకు 5-6 గజాలు ఉంటుంది సుమారుగా. నేను వెళ్ళిపోతుంటే నా ముందుకే అది యాక్సిడెంట్గా అది పోతుంది. నేను ఆఫీస్కి నేను వెళ్తున్నాను. అంటే మీ బైక్ సప్పుడు కదేమన్నా మీ వైపు రావడం లేదు. నేను కూడా దాన్ని హారన్ కొట్టి డిస్టర్బ్ చేయలేదు. అది వెళ్ళిపోగానే వెళ్ళిపోయినా అంతే. అక్కడ చుట్టుపక్కల పశువులు ఉన్నాయా? ఉన్నాయి, పక్క పంటే ఉన్నాయి. వాటిని కూడా ఏమనలేదు. పశువుల దిక్కే పోయింది. పశువులు మా వాళ్ళే, వాళ్ళ దిక్కు పోతుంటేనే ఆయన పాలు వినడానికి వస్తారు రోజు రెగ్యులర్గా. సుమారు 5 గంటలు 5:30 గంటలు వస్తారు. ఆ టైంలో వాళ్ళు వస్తారు, మళ్ళీ ఉంటుంది కావచ్చాడని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళ ఊళ్ళో కూడా చూసిన సమయంలో సడన్ గా టెన్షన్ ఉంటుంది. అది టెన్షన్ కొద్దీ అడిగి పోయినాను, రూమ్ లాక్ వేసుకున్నా, లోపల కూర్చున్న తర్వాత వీళ్ళకి ఫోన్ చేసింది. మీరు చెప్పండి. మా తొగుట మండలం వరదరాజుపల్లి గ్రామం, నేను మాజీ సర్పంచ్ని. ఈ పక్కనే ఉన్న ఈ 3 ప్రాంతాలు బుస్సాపూరు, పద్మనాభపల్లి, వరదరాజుపల్లి ప్రాంతాల్లో గత 2 రోజులుగా పులి సంచరిస్తున్నట్టు నిన్న ప్రత్యక్ష సాక్షి చూసిన వెంటనే మేము సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చి నిన్న నుంచి అయితే నిన్న మబ్బుల చూసిన వ్యక్తి తర్వాత ఎక్కడైనా ఆనవాళ్ళు ఉంటాయేమని రైతులు భయాందోళనలతో అక్కడక్కడ వెతకగా ఆ పులి తిరుగుతున్న అడుగులు చాలా స్పష్టంగా పులి తిరుగుతున్న అడుగులు పంట చేలలో కనబడ్డాయి. నిన్న నుంచి ఇప్పటి వరకు సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు అడుగులను చూస్తూ అవి పులే అని నిర్ధారణ చేశారు. వాస్తవానికి అది నిజంగా పులి తిరిగితే మాత్రం ఇక్కడ ఉన్న రైతులు అందరూ చాలా భయాందోళనకు గురవుతున్నారు. పూర్తిగా ఇక్కడ ఈ 3-4 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుని బతికే ప్రజలు. ఇక్కడ రైతులు వ్యవసాయంతో పాటు పెంచుకునే
జంతువులపైన ఎప్పుడైనా దాడి చేస్తాయేమో అని, అలాగే రైతులపైన దాడి చేస్తాయేమో అని రైతులు చాలా భయాందోళనకు గురవుతారు. సంబంధిత మా తౌటా మండల్ వరదరాజుపల్లె గ్రామ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు, సిద్దిపేట జిల్లా మన తోర్నాల ఫారెస్ట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు, దుబ్బాక మండలం పద్మనాంపల్లి గ్రామ రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు అధికారులు, సంబంధిత అధికారులు దీనిపై ఖచ్చితంగా వెంటనే దృష్టి సాధించి ఆ పులి ఎక్కడున్నా దాన్ని పట్టుకొని మా ప్రాంతం నుండి దూరానికి తరిమివేయాలని మా గ్రామ రైతుల తరపున, 3 గ్రామాల రైతుల తరపున నేను డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, మీరేమంటారు? ఇదేనా మాదే. అయితే మేము ఇక్కడ పొద్దున చేస్తే అక్కడ కంది వరకు వచ్చింది, అడుగులు కనబడ్డాయి అని మేము తిరుగుతూ ఉంటే ఇక్కడ కూడా దొరికి జంగల్లోకి వెళ్ళిపోయింది పులి, ఇటే ఉన్నదని తిరుగుతూ ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు గిట్ట అందరూ వచ్చిర్రు. అందరు భయం అవుతుంది. ఇక్కడ మా బర్రెలు కానీ ఎడ్లు కానీ ఉంటాయి, దీని వలన భయం అవుతుంది. మరి ఎప్పుడు ఏం చేస్తుంది, ఏ రాత్రి వస్తుంది, ఎప్పుడు వచ్చి తెలియదు. నైట్ నిన్న చూసినాము, అక్కడికి వెళ్ళి అటే వెళ్ళిపోయింది. మళ్ళీ రాత్రి వచ్చి మా బర్ర చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది. కనబడలే, పులి కనబడలే మాకు, ఆనవాళ్ళు కనబడ్డాయి. నిన్న అక్కడ కనబడ్డది. అక్కడికి వెళ్ళి ఈ రోజేమో అక్కడ కంది వరకు ఇదంతా తిరిగేసి మళ్ళీ జంగల్కి వెళ్ళిపోయింది అది. దాని కొరకు మాకు భయం అవుతున్నది. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఎవరి అధికారులు కానీ దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడన్నా పెద్ద జంగల్లో విడిచిపెట్టగలరని కోరుకుంటున్నాం మేము. ప్రత్యక్షంగా దాని ఆనవాళ్లు కనుక్కోవడం కోసం అవసరమైనటువంటి సీసీ కెమెరాలు కానీ మిగతా కానీ పెట్టడం ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళు ఆ గ్రూపులుగా విడిపోయి వాళ్ళంతా సెర్చ్ చేస్తూ ఉన్నారు. 4-5 డ్రోన్లతో కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాస్ తోటి కూడా పరిశీలన చేయడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా దానికి సంబంధించిన ఆనవాళ్లు దానికి కనిపించకపోయినప్పటికీ కూడా దాని అడుగులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఈ ప్రాంతంలోనే సంచరిస్తుంది. ముఖ్యంగా పెద్ద పులి అనేది ఉదయం పూట అంతా కూడా ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకుని సాయంత్రం పూట 6-7 ప్రాంతాల్లో అది బయటకు వెళ్ళి సంచరించడం అనేది జరుగుతుంది. అది ఒక్కోసారి దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అటవీ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, బుస్సాపూర్.